అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? స్టూడెంట్స్ ఇప్పుడు బయలుదేరి అమెరికా వెళ్తున్నారు. నిన్న మొన్న ఒక వీడియో చూసా ఇన్స్టాగ్రామ్లో. అంతా మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంతా కోలాహలంగా ఉంది. ఫాల్ 2025కి బయలుదేరిన స్టూడెంట్స్ అని చెప్పి ఎవరో ఒక వీడియో పెట్టారనమాట. యాక్చువల్గా ఇప్పుడు అమెరికా వెళ్ళేటువంటి స్టూడెంట్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వాళ్ళు ఎలా ఉండాలి, కరెక్ట్గా ఇది స్టార్ట్ అయ్యే ముందు అమెరికా వాళ్ళు ఒక న్యూస్ రిలీజ్ చేశారు. ఏంటి అంటే 6,000 స్టూడెంట్ వీసాస్ మేము రివోక్ చేశాము. అంటే రీసెంట్ పాస్ట్ ట్రంప్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు, అంటే పాస్ట్ 2-3 monthsలోనే దగ్గర ఒక 4,000 వీసాలు రివోక్ చేశారట. ఆ స్టూడెంట్ వీసాలు ఎందుకు రివోక్ చేశారు, వాళ్ళు చేసిన తప్పులేంటి, వచ్చే వాళ్ళు నేర్చుకోవాల్సిన గుణపాఠాలు ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో నేను చెప్తాను. కంపల్సరీ మీరు స్టూడెంట్స్ అందరూ చూడండి, వీలైతే ఓ 4 ఫార్వర్డ్ చేయండి. పేరెంట్స్ మీరు కూడా చూసి మీ స్టూడెంట్స్, మీ పిల్లలు ఎవరెవరైతే అమెరికా వెళ్ళే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చాలా జాగ్రత్తలు అయితే చెప్పండి. ఇదివరకు ఉన్నంత ఈజీగా మాత్రం లేదు అమెరికా. ఏ తప్పు చేసినా సరే పొరపాటు అనేది జరిగింది అంటే మాత్రం సీరియస్గా వీసా రివోక్ అవుతుంది. మీరు పెట్టిన ఖర్చులు, మీరు తీసుకున్న లోన్లు, ఫ్లైట్ టికెట్ డబ్బులు, ఇవన్నీ మాత్రం వేస్ట్ అయిపోతాయి. అనవసరంగా రిస్క్లు తీసుకోకండి. ఫాలో దిస్ వీడియో టిల్ ది ఎండ్. ఓకే, నా ఛానల్కి ఏమైనా ఫస్ట్ టైం వచ్చినట్టు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. 6,000 స్టూడెంట్ వీసాస్ ఎందుకు రివోక్ చేశారు అంటే దాంట్లో దాదాపు అరౌండ్ ఒక 4,000 వీసాస్ వచ్చేసి క్రిమినల్ రిలేటెడ్ వీసాస్ ఉన్నాయి, టెర్రరిస్ట్ యాక్టివిటీ రిలేటెడ్ వీసా రివోక్స్ ఉన్నాయి. తర్వాత ఈ డొమెస్టిక్ ఫైట్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఇళ్లలో రూమ్లలో ఫైట్స్ చేసుకోవటము, తర్వాత పబ్లలో ఫైట్ చేసుకోవటం, ఇలాంటివన్నీ ఉన్నాయి అన్నమాట. అయితే యాక్చువల్గా దీంట్లో చాలా మంది ఇండియన్స్ ఉన్నారు. మీకు లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. 6,000 వీసాస్ రివోక్డ్, దట్ ఇంక్లూడింగ్ ఇండియన్స్. అంటే మన వాళ్ళు కూడా ఉన్నారనమాట. జనరల్గా ఏంటి అంటే స్టూడెంట్స్ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే రూమ్లలో ఉంటారు కదా, 7 మంది 8 మంది కలిసి ఉంటూ ఉంటారు ఖర్చులు షేర్ అవటం కోసం. ఒక్కొక్కసారి ఏంటంటే దాగి గొడవ చేసుకుంటూ ఉంటారు. అది కూడా సీన్ అవుతుంది. పోలీసు వాళ్ళు వస్తారు. ఈ టైప్లో ఒక ఎక్కడన్నా కేసులు అవి ఉన్నా కానీ. నెక్స్ట్ చాలా మంది బిగ్గెస్ట్ మిస్టేక్ చేసేది ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అండి. ఓవర్ కాన్ఫిడెన్స్, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని వెళ్ళి కారు నడుపుతారు. లేదు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాత డ్రింక్ అండ్ డ్రైవ్, DUI కేసెస్ అయితే చాలా ఉన్నాయంట. ఈ వీసాలు రివోక్ చేసిన దాంట్లో DUI కేసెస్ బోలెడు ఉన్నాయి. గైస్, ఫారెన్ వెళ్ళారు అంటే మీరు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇండియాలో తాగి నడిపితే మన నాన్నకో అమ్మకో ఏ లాయరో ఏ పోలీసో లేకపోతే ఏ పొలిటీషియనో తెలిస్తే ఫోన్ చేసి మావాడిని వదిలేనానా అంటే వదిలేస్తారేమో, కానీ అబ్రాడ్లో మాత్రం మీకు బ్రహ్మదేవుడు ట్రంప్తో ఫోన్ చేయించినా కూడా వదలడు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నిజంగా ఇది మాత్రం 100% డ్రింక్ డ్రైవింగ్ ఈజ్ అ వెరీ 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 సీరియస్ అఫెన్స్. మీకు ఒక్కొక్కసారి జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంటుంది, మీకు లైసెన్స్ కంప్లీట్గా రివోక్ చేసే ఛాన్స్ ఉంటుంది, బ్యాన్ చేసే ఛాన్స్ ఉంటుంది. లైసెన్స్ కనుక మీకు ఒక 6 months 1 year బ్యాన్ అయితే తర్వాత మళ్ళీ మీరు కారు తీసుకుని నడపాలంటే మీ ఇన్సూరెన్స్లు ఆస్తులు అమ్మి కట్టుకోవాలి, అంత పెరిగిపోతాయి. ఓకే, కాబట్టి దయచేసి డ్రింక్ అండ్ డ్రైవ్ మాత్రం పొరపాటుని చేయకండి. మీరు ఫుల్గా తాగితే కావాలంటే ఇక్కడ మోటల్ తీసుకొని పండుకోండి, లేకపోతే ఎవరన్నా ఫ్రెండ్ని ఎక్కించుకోమనండి, లేకపోతే క్యాబ్లో డబ్బులు పెట్టుకొని వెళ్ళండి. అంతేగాని మాత్రం డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులు చాలా ఉన్నాయి దీంట్లో, అది మాత్రం దయచేసి చేయకండి. ప్లస్ నెక్స్ట్, ఎక్కడన్నా ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది అంటే ప్రొటెస్ట్లు కానీ అవి కానీ, ఎలాంటి ధర్నాలు లేకపోతే ఇంకేమైనా పార్టీ రిలేటెడ్, ఇప్పుడు ఇండియాలో ఎలక్షన్లు అయితే మనం అబ్రాడ్లో కొంచెం మడావిడి చేయటము అంతకుముందు జరిగినాయి. ఇలాంటివన్నీ జరిగినాయండి. కావాలంటే నిన్న మన వీడియోలో కామెంట్ కూడా చూడండి, ఒక వ్యూయర్ పెట్టారు, కరెక్ట్ అది. సో ఎటువంటి డెమాన్స్ట్రేషన్స్లో గనక మీరు ఇన్వాల్వ్ అయినా మీ వీసా డెఫినెట్గా రివోక్ చేస్తారు. ఇక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకండి. సినిమా రిలీజ్ అయితే పోవటము, కాగితాలు ఇష్టేసి హడావిడి చేయటము, పెద్దగా అరవటము, ఇలాంటి డిస్టర్బెన్సెస్ కూడా చేయకండి. తర్వాత ఇంకా కొన్ని వీసాలు బగ్లరీలు, షాప్ లిఫ్టింగ్లు అనేది జనరల్గా కామన్గా చేస్తుంటారు. ఎందుకంటే రెక్కలు తెచ్చుకున్నట్టు ఒక్కసారి అమెరికా వెళ్ళిపోగానే పెద్ద షాపులు, వాల్మార్ట్లు అలాంటివన్నీ చూసేటప్పటికి ఒక రకమైన ఫ్రీడమ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకేంటంటే ఇండియాలో ఏ రిలయన్స్లో లేకపోతే ఇంకోటి ఏదో ఉంటుంది కదా, మెట్రో, క్యాష్ అండ్ క్యారీ, ఇట్లాంటి వాటికి వెళ్ళిపోతే
అణువు మనల్ని గమనిస్తూ ఉంటాడు. వాడు బిల్లు చెక్ చేసి మొత్తం అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవో చెక్ చేసి పంపించటాలు ఇలా చేస్తుంటారు కదా డిమార్ట్ ఇట్లాంటి వాటిలో. ఇక్కడ ఏంటంటే చక్కగా వెళ్తాం, కొనుక్కుంటాం, చెక్అవుట్లో స్కాన్ చేసుకుంటాం, బ్యాగ్లో వేసుకోవడం, బయటకు వచ్చేస్తాం. కాబట్టి ఎవరు చూడలేదు మనం అనుకుంటాము. ఇప్పుడు ప్రెసెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలు వచ్చినాయి, అణువు స్కాన్ చేస్తున్నాయి. ఓకే, కాబట్టి ఇలాంటి తప్పులు ఎవరైతే చేయకండి. ఓకే, ఈ షాప్ లిఫ్టింగ్లు, బగ్లరీలు, లేకపోతే డబ్బులు లేవని చెప్పి చేయడం, దీనివల్ల కూడా డెఫినెట్గా మీ వీసాలు రివోక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి పార్ట్ టైం జాబ్స్. స్ట్రిక్ట్లీ పార్ట్ టైం జాబ్స్ దయచేసి ఎవరు చేయకండి. మీరు ట్యూషన్ చెప్పినా కూడా పార్ట్ టైం జాబ్ కిందకే వస్తుంది. క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్ తీసుకుంటూ ఏదైనా పనులు చేసినా కానీ దొరికితే మీ వీసా రివోక్ అవుతుంది. మీ బ్యాంక్ అకౌంట్లో అన్నెసెసరీగా మనీ ఎవరికన్నా మీరు హెల్ప్ చేస్తూ, అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే పార్ట్ టైం జాబు చాలా మంది ఏంటంటే షాపుల్లో, రెస్టారెంట్లలో వీటిల్లో పనిచేయకపోయినా కానీ ఎవరికో ఐటీ జాబ్ చేసి పెడతా ఉంటారు. వాళ్ళు మీ అకౌంట్లో డబ్బులు వేస్తారు. సో మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చినా కూడా ఒక్కొక్కసారి దట్ కెన్ లీడ్ టు ఏ ప్రాబ్లమ్స్. ఎందుకంటే మీరు స్టూడెంట్ కదా, మీ క్యాంపస్లో 20 hours మీరు పని చేసుకోవచ్చు. ఆ క్యాంపస్లో పని చేసినప్పుడు డబ్బులు మీ అకౌంట్లో పడితే మీరు క్యాంపస్లో నేను జాబ్ చేస్తున్నా, ఇదిగో నా పే స్లిప్, ఇదిగో నా ఫండ్ అని చూపించుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ అదర్ దెన్ క్యాంపస్ బయట నుంచి, అంటే మీ యూనివర్సిటీ కాకుండా బయట నుంచి ఎక్కడైనా జాబ్ చేసి ఎక్కడి నుంచి అన్న డబ్బులు మీ దాంట్లో పడితే మాత్రం డెఫినెట్గా మీ వీసా రివోక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే టెర్రరిస్ట్ రిలేటెడ్ యాక్టివిటీ కింద చాలా మంది వీసాలు రివోక్ చేశామని కూడా చెప్పారు. బట్ అది టెర్రరిస్ట్ రిలేటెడ్ యాక్టివిటీ ఏంటి అనేది క్లారిటీగా డీటెయిల్గా అయితే మెన్షన్ చేయలేదు. బట్ ఇది ఏంటి అంటే సోషల్ మీడియాలో కామెంట్స్ అనేది ఎవరైనా ఏ ప్రొటెస్ట్లో, పాలస్తీన్ ప్రొటెస్ట్లో, లేకపోతే గాజా గురించి ప్రొటెస్ట్లో ఎక్కడ ఏదో జరుగుతున్నప్పుడు ఆ ప్రొటెస్ట్లని ఎవడన్నా వీడియో తీసి యూట్యూబ్లో పెడితే దాంట్లోకి వెళ్ళి మీరు లైక్ కొట్టడమో, లేకపోతే దానికి కిందకి వెళ్ళి కామెంట్ చేసి అవును ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని చెప్పడమో, లేకపోతే గవర్నమెంట్కి ఎగైనెస్ట్గా మన యుఎస్ వెళ్ళి అట్లా చేయకూడదు, యుఎస్ ఇట్లా చేయకూడదు, లేదా ట్రంప్ అట్లా చేయకూడదు అని కామెంట్లు చేయటమో. సో ఇలాంటివన్నీ కూడా మీకు సోషల్ మీడియా వెట్టింగ్ వాళ్ళు ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఏం తేడా వచ్చినా కూడా వీసా రివోక్ అయితే చేస్తారనమాట. ప్లస్ యూనివర్సిటీలలో కూడా మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకు, మీకు యాక్చువల్గా ఏ ఇబ్బంది లేకుండా ఉండాలంటే రూల్స్ ఫాలో అవ్వాలి. దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ టు దిస్. ఇదివరకు అయితే అన్ని నడిచినాయి, ఇప్పుడు నడవవు. ఓకే, కాబట్టి వాళ్ళు ఈ పర్టికులర్ టైంలోనే ఈ న్యూస్ ఎందుకు రిలీజ్ చేశారు, 6000 వీసాస్ రివోక్ చేశామని మార్కో రూబియో మొన్న మేలో చెప్పాడు. చాలా మంది స్టూడెంట్ వీసాలు రివోక్ చేశాము, ఇంకా కొన్ని రివోక్ చెయ్యబోతున్నాము అని కూడా చెప్పాడు. ఎందుకు చెప్పాడు అంటే వచ్చే స్టూడెంట్స్ ఇప్పుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు భయపడతారు అనేసి చెప్పారనమాట. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, చక్కగా చదువుకోండి, మంచిగా మీ పార్ట్ టైం ఏదన్నా యూనివర్సిటీలో దొరికితే చేసుకోండి. బయట ఎటువంటి వేషాలు వేయమాకండి. ఎందుకంటే స్టూడెంట్స్ చాలా పనులు చేస్తూ ఉంటారు. అండర్ ఏజ్ పిల్లలకు సిగరెట్ల మటాలు కూడా చేసి దొరికిన స్టూడెంట్లు ఉన్నారు. తర్వాత దొంగ గ్రీన్ కార్డులు తయారు చేసుకొని జాబులు ట్రై చేస్తూ ఉంటారు. మీకు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మీరు చదువు అయిపోయిన తర్వాత మీరు జాబ్ ట్రై చేద్దాం అనుకున్నప్పుడు దొంగ అమెరికా ఎక్స్పీరియన్స్ పెట్టకండి. ఇప్పుడు ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని లింక్ అయిపోయినాయి ఏఏ సాఫ్ట్వేర్తో. ద మూమెంట్ వాళ్ళు పాస్పోర్ట్ నెంబర్ కనుక చెక్ చేస్తే మీకు ఇచ్చేటువంటి I-94 ప్రకారం మీరు ఎప్పుడు అమెరికాలో ల్యాండ్ అయ్యారు అనేది వాళ్ళకి తెలిసిపోతుంది. 5 years 10 years యూఎస్ ఎక్స్పీరియన్స్ కనుక పెట్టి జాబ్ ట్రై చేస్తే మాత్రం ప్రాబ్లం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది స్టూడెంట్స్ ఎవరైనా సరే తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అండ్ ఇంకొకటి, ఆడపిల్లలు ఎవరైనా చదువుకోవటానికి వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రం మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అన్నెసెసరీ డిస్కషన్స్లో ఇన్వాల్వ్ అవ్వకండి. అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ కానీ లేకపోతే ఫ్రెండ్స్ తోటి ఓవర్గా బయట తిరుగుతూ టైం వేస్ట్ చేస్తూ మీ లైఫ్ స్పాయిల్ చేసుకొని చదువులు ఇగ్నోర్ చేసి ఇట్లాంటి ఎటు రాంగ్ వేలో వెళ్ళకండి. ఇప్పుడు జాబులు రావటం అయితే చాలా కష్టంగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అండ్ పేరెంట్స్ ఎవరైనా కనుక మీరు ఈ వీడియో చూస్తుంటే మాత్రం ఎప్పటికప్పుడు మీ పిల్లలతో డెఫినెట్గా టచ్లో ఉండండి, వాళ్ళని అడుగుతూ ఉండండి. ఏం చేస్తున్నారు, ఏంటి, జాబ్లు ఏమైనా చేస్తున్నారా, బయట ఇంకేమైనా పిచ్చి పనులు ఏమైనా చేస్తున్నారా, లేకపోతే డ్రింక్ అండ్ డ్రైవింగ్లు చేస్తున్నారా, లేకపోతే ఇలాంటివి ఏమైనా డొమెస్టిక్ వైలెన్స్లో ఎక్కడైనా ఇన్వాల్వ్ అవుతున్నారా. ఓకే, మీరు ఎప్పటికప్పుడు అయితే డెఫినెట్గా కనుక్కుంటూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోలో నేను చెప్దాం అనుకుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.